విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తట్టుకోలేక వారి వేధింపులను భరించలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ పై నుంచి ఆ విద్యార్థిని దూకి బలవన్మరణానికి పాల్పడింది. కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడుతోందని లేఖ రాసింది. కన్నీళ్లు పెట్టిస్తోంది ఆ విద్యార్థిని రాసిన లెటర్. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి కొన్ని గంటలు నడుస్తున్న వివరాలు వెల్లడించట్లేదు కాలేజీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తను బలవన్మరణానికి పాల్పడటానికి కారణం కాలేజీలో సెక్సువల్ హెరాస్మెంటే కారణం అంటూ ఆమె లేఖ కూడా రాసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. విశాఖ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో లైంగిక వేధింపులకు గురై ఒక ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్న గండికోట రూపశ్రీ అనే అమ్మాయి హాస్టల్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మనం అయితే ఇప్పుడైతే హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. అయితే అమ్మాయి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు లైంగిక వేధింపులు చేయడం నేపథ్యంలో అమ్మాయికే కాదు మిగతా బాలికలు అందరికీ కూడా లైంగిక వేధింపులు చేయడం, ప్లస్ ఈ అమ్మాయితో కొన్ని తీరాని ఫొటోస్ అయితే అన్నీ తీసి ఆ అమ్మాయిని వేధించడంతో ఇది ఎలాగైనా నాతో పాటు మిగతా బాలికలు కూడా ఈ హెరాస్మెంట్ చేయకూడదు, అయితే ఎవరైతే చేశారో వాళ్ళంతా బయటపడాలి, ఇదంతా అందరికీ తెలియాలి, ఇంకెవరు ఇలా తనలాగా ఇంకెవరు బాధపడకూడదు, తనలాగా ఎవరికి ఈ లైంగిక వేధింపులకు గురి కాకూడదు అనే నేపథ్యంలో అమ్మాయి అయితే సూసైడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అమ్మాయి ఎక్కడైతే సూసైడ్ చేసుకుందో ఇప్పుడు చైతన్య కాలేజ్ హాస్టల్ లేడీస్ హాస్టల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ హాస్టల్లో టెర్రస్ పైకి ఎక్కి అంతే నాలుగో ఫ్లోర్ టెర్రస్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య అయితే పాల్పడింది. అయితే ఈ అమ్మాయి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని నాతవరం మండలం పద్మనాభపురం చెందిన అమ్మాయి. అయితే తల్లిదండ్రులు అయితే రోజు కూలీలు ఇటుక బడ్డీలో రోజు కూలీలుగా తన జీవనం సాగిస్తూ ఆ అమ్మాయిని ఎలాగైనా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే నేపథ్యంలో అమ్మాయి కూడా అలాగే 10th క్లాస్ కానీ మిగతా వాటిలో కూడా మంచి మార్కులు అయితే వచ్చాయి. అలాగే పాలిటెక్నిక్లో కూడా మంచి మార్కులు అయితే రావడంతో అమ్మాయి బాగా చదువుతుంది. ఈ కాలేజీలు కూడా మాట ఇచ్చి మేము బాగా చదివిస్తాము, బాగా చదివిస్తాము మీ అమ్మాయి అని చెప్పి నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు అయితే ఏం తెలియని ఇల్లిటరసీ పీపుల్ అయితే ఆ తల్లిదండ్రులకి అయితే చెప్పి ఈ కాలేజ్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు ఈ రూపశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని రూపశ్రీ ఆ తల్లిదండ్రులకు 3 ఆడపిల్లల సంతానం అయితే రూపశ్రీ అన్న అమ్మాయి రెండో సంతానం. అయితే ఆ అమ్మాయి బాగా చదువుతున్న నేపథ్యంలో ఈ కాలేజ్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. సిఎస్సి ప్రథమ సంవత్సరం అయితే చదువుతుంది కాలేజీలో, ఇదే హాస్టల్లో అయితే చదువుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు మన కెమెరామెన్ అజయ్ అయితే మనకి విజువల్స్ రూపంలో అయితే చూపిస్తున్నారు. అయితే మనం ఆ పై ఫ్లోర్ టెర్రస్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ అయితే ఉందో ఆ ఫ్లోర్ నుంచి అయితే అమ్మాయి దూకి ఈ ఆత్మహత్యకు పాల్పడే నేపథ్యంలో అయితే ఇది ఈ ఘటన చాలా సంచలనాత్మకంగా మారింది ఈ విశాఖపట్నంలో. అయితే మనం చూస్తున్నప్పుడు ఈ స్పాట్ అయితే ఎక్కడైతే ఉందో ఇదే స్పాట్లో అమ్మాయి అయితే పైనుంచి దూకి చనిపోవడం అయితే జరిగింది. ఈ స్పాట్లోనే దూకి అమ్మాయి ప్రాణాలు విడిచింది. అయితే తనలాగా లైంగిక వేధింపులు ఇంకెవ్వరూ గురవ్వకూడదు, ఏ అమ్మాయి కూడా గురవ్వకూడదు అని చెప్పి నేపథ్యంలో అయితే అమ్మాయి ఈ ఘటనకి పాల్పడిందని చెప్పి ఆ అమ్మాయి ఒక మెసేజ్ రూపంలో అయితే తల్లిదండ్రులకి అయితే మెసేజ్ పంపించింది. ఒక ఇంగ్లీష్లో మొత్తం అంతా మెసేజ్ తెలుగు వెర్షన్ అంతా ఇంగ్లీష్లో టైప్ చేసి అయితే పంపించడం జరిగింది. అయితే 12:50 12:30 ఆ టైంలో అయితే రాత్రి ఈ మెసేజ్ అయితే పంపించడం జరిగింది తల్లిదండ్రులకి. అయితే తల్లిదండ్రులు ఇలిటరసీ చదువు రాని నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయికి అయితే చూపించి మెసేజ్ అయితే చదవడం జరిగింది. వాళ్ళు హుటాహుటిన బయలుదేరి వాళ్ళ ఎవరైతే రూపశ్రీ ఉందో రూపశ్రీ అక్క ఇక్కడ అగనంపూడిలో అయితే ఉన్నది. ఆ తల్లిదండ్రులు వెంటనే అగనంపూడిలో ఉన్న వాళ్ళ పెద్దమ్మాయికి అయితే మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళ పెద్దమ్మాయికి సంబంధించి భర్త కూడా ఇమీడియట్గా కాలేజ్కి అయితే రావడం అయితే జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇదే కాలేజ్కి రావడంతో అప్పటికే పోలీసులు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు అయితే కాలేజ్కి హాస్టల్కి అయితే చేరుకొని అమ్మాయి ఈ బాడీని అయితే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అప్పటికే అమ్మాయి ఈ తుది శ్వాస విడిచింది, ప్రాణాలు కోల్పోయిందని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు బోర్న విలిపించి ఈ కన్నీళ్లు పెట్టుకొని ఇది చేశారు. అయితే మొత్తానికి అయితే దీనికి సంబంధించి పూర్వపరాలు ఎలా ఉన్నాయని చెప్పి కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని డెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో గండికోట రూపశ్రీ అపోలో హాస్పిటల్ నుంచి విశాఖ కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. మనం ఆ తల్లిదండ్రులు కూడా మనతో పాటు అయితే మొత్తం ఏం జరిగింది ఏ విధంగా జరిగిందని చెప్పి
మనతో చెప్పడం అయితే జరిగింది. ఏదైనా మొత్తానికి ఈ అమ్మాయి అయితే తోటి మిగతా ఎవరు కూడా ఇలాంటి చర్య పాల్పడకూడదు, ఇలాంటి ఈ ఎదురవ్వకూడదు. ఇప్పుడు చేస్తున్న ఈ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, నా వల్లైనా ఇదంతా బయటకు వచ్చి వాళ్ళు శిక్ష పడాలి. ఈ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి ఈ అమ్మాయికి జరిగిన అఘాయిత్వం జరగకూడదని చెప్పి నేపథ్యంలోనే ఆ అమ్మాయి సూసైడ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది అందరికీ. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ అమ్మాయి డెడ్ బాడీని అయితే పిఎం పోస్ట్ మార్కింగ్ అయితే కేజీకి అయితే తరలించడం జరిగింది. ఇది ఈ గండికోట రూపశ్రీ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ చైతన్య కాలేజ్ హాస్టల్ నుంచి. విశాఖలో కామాంధులు మరొకసారి బరి తెగించారని చెప్పాలి. విశాఖ శ్రీ చైతన్య కాలేజీలో సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ అనే అమ్మాయిని లైంగిక వేధింపులు చేయడంతో ఆ అమ్మాయి కాలేజ్ మేడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే రూపశ్రీ తండ్రి గండికోట రమణ గారు మనతో పాటు ఉన్నారు. రమణ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి ఎప్పుడు జాయిన్ అయింది, ఏంటి? మాది నాయుడుపాలెం అండి, నాతవరం మండలం అండి, అనకాపల్లి జిల్లా అండి. నాకు 3 కూతుళ్ళు అండి, రెండో అమ్మాయి అండి. అమ్మాయి నేను 10th చదివిన తర్వాత పాలిసెట్ పరీక్షలు రాసిందండి. అందులో ర్యాంకు ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ చైతన్య కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయిని బాగా చదివిస్తాం, ఉద్యోగం వచ్చేలా చేస్తాం, మా కాలేజీలో చేర్పించండి, ఫీజు తక్కువ అవుతుందని చెప్పారండి. తక్కువ ఫీజు కడితే సరిపోద్ది, మీరు పేదోళ్ళైనా చదివించుకోవచ్చు, ఇందులోనే జాయిన్ చేయండి, స్టడీ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది అని చెప్పారండి. చెబితే నమ్మి హాస్టల్లో జాయిన్ చేశానండి. ఈ సంవత్సరం రాత్రి 9 గంటల టైం అప్పుడు, పోయిన రోజు రాత్రి 9 గంటల టైం అప్పుడు కనిపించలేదు, మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నారండి. రాత్రి అడిగితే ఎలాగొస్తుందండి, మీరు పంపించుకుంటానా, ఏమైందో చూడండి అని చెప్పి ఫోన్ చేసి. ఎప్పుడు ఫోన్ వచ్చిందండి మీకు? ఇప్పుడు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందా? రాత్రి వచ్చిందండి. నిన్న రాత్రి అండి, పోయిన రాత్రి అండి 9 గంటలకి. అమ్మాయి కనిపించలేదు, ఇంటికి ఏమన్నా వచ్చిందా అని అడిగారండి. రాలేదండి, మీరు పంపించుకుంటా ఎందుకు వస్తుందండి, మీరు చాలా స్ట్రిక్ అన్నారు కదండి, బయటకు పోవడానికి కూడా అవదని, మంచిగా చూస్తాం చేస్తాం అని చెప్పారు కదండి, అమ్మాయి ఎలాగొస్తుందండి అని చెప్పేసి అడిగానండి గట్టిగాన. అడిగితే అన్నారండి, మరి ఎలా పోయిందో తెలియదండి, మేము కూడా పైకి పంపించలేదు అన్నారండి. అయితే నేను మా వాళ్ళతో మాట్లాడి 100 వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. వాళ్ళు ఏం ఫోన్ చేసి నన్ను అడ్రస్ అడిగారండి. ఆ అడ్రస్ మా సొంత ఊరు అడ్రస్ చెప్పానండి. మా ఊరు పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇచ్చారండి, కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగారండి, ఏమైంది ఇలాగా మీ అమ్మాయి కనపడలేదా, ఏటి విషయం అని అడిగితే జరిగింది చెప్పానండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, కాలేజీకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ మనకు కాదు, అక్కడికి చెప్పమన్నారండి. చెప్పమంటే అప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగిందండి. అప్పుడు ఈ పోలీసులు ఇప్పుడు పిఎం పాలెం పోలీసులను కలిసారా? ఏమన్నారు? మాట్లాడానండి, రాత్రే కలిస్తే మాట్లాడారండి. అడ్రస్ తీసుకున్నారండి, నా అడ్రస్ తీసుకున్నారు, నా పేరు తీసుకున్నారండి. తీసుకొని మేము ఎంక్వైరీ చేస్తాం, హాస్టల్కి వెళ్ళి మీరు ఉదయాన్నే ఫోటోలు అవి పట్టుకొని రండి అన్నారండి. అలాగే చేస్తామండి అని చెప్పామండి. ఈ లోపు ఒక అర్ధగంట ఆగాక హాస్టల్ నుంచి మళ్ళీ మా అల్లుడు ఇక్కడ అగనంపూడిలో మా పెద్ద అమ్మాయిని పెళ్లి చేశానండి. మా పెద్ద అమ్మాయి అగనంపూడిలో ఉంటుంది. నేను అమ్మాయి కనపడలేదని మా పెద్ద అమ్మాయికి కూడా ఫోన్ చేశానండి. ఆ అమ్మాయి కూడా 100కి ఫోన్ చేసిందంటండి. చేస్తే వాళ్ళు అన్నారట, హాస్టల్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అన్నారట, చిన్న గోడ దూకి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం రండి అని ఫోన్ చేశారట అండి. నాన్న ఇలా ఫోన్ చేశారు, చెల్లికి ఏం అవతలే, భయపడకు నాన్న, అల్లుడు వెళ్తాడో, మీ అల్లుడు వెళ్ళి చూస్తాడని నాకు చెప్పిందండి. మా అల్లుడు కూడా నేను ఫోన్ చేసి వెళ్ళమన్నానండి. నేను కూడా అక్కడ బయలుదేరేసాను ఉండలేక. బయలుదేరితే మా అల్లుడు ఇక్కడికి రాబోతులోకి ఎవరు ఏమీ చెప్పలేదంటండి. ఏమైందని అడిగితే ఎవరు చెప్పలేదట. వాళ్ళని అమ్మ నాన్న కావాలంటున్నారంటండి. అమ్మ నాన్న కావాలంటున్నారు మామయ్య అంటే మళ్ళీ బయలుదేరి వచ్చానండి. నేను రాబోతులోకి ఏడైపోయిందండి, ఇక్కడ రాబోతులోకి అమ్మాయి చనిపోయిందండి. వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మాయి ఎక్కడ ఉందండి అప్పుడు? నీకు అపోలో హాస్పిటల్ అని అంటున్నారండి, ఇక్కడే దగ్గరలోనే ఆ హాస్పిటల్లో ఉందండి. ఏమైందో ఏటైందో అయితే నాకైతే తెలియదండి. పోలీసులు అడిగి అన్నారండి, పోలీసులు అన్నారండి మేడ మీద నుంచి దూకేసినట్టు సీసీ ఫోటోలు ఉన్నాయి, దూకేసింది అన్న. అంటే అమ్మాయి ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎవరితో ఉందో? కాదు ఎవరైనా ఎలా లైంగిక వేధిస్తున్నారని చెప్పడం జరిగిందా? లేదండి, చనిపోయే ముందే 4 మెసేజ్లు పెట్టిందండి, అంతే అండి. ఏం పెట్టిందండి? మెసేజ్ ఏం పెట్టింది? మెసేజ్లేనండి, నాకు చదవడం రాదండి. ఆ మెసేజ్లు అయితే ఎవరో వేధింతున్నారని పెట్టిందండి, అందులో ఉన్నాయండి. మా చిన్న అమ్మాయి చదవలేకపోయిందండి. ఒక మా తమ్ముడు గారు అబ్బాయి చదివాడండి, చదివి ఎలాగ వేధింటున్నారని చెప్పిందండి. మెసేజ్లు అయితే ఉన్నాయండి, 4 మెసేజ్లు చెల్లోనే ఉన్నాయండి, ఫీడ్ చేసి ఉన్నాయండి 4 మెసేజ్లు. అయితే రూపశ్రీ గండికోట రూపశ్రీ ఎవరైతే ఉందో సోదరుడు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఏమైనా మెసేజ్ ఏమైనా పంపించింది మీ సిస్టర్? అసలు నార్మల్గానే అదే సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు, తర్వాత ఈ
ఫ్యాకల్టీలో ఒకరిగా ఇలాంటివి చేస్తున్నారు స్టూడెంట్స్తో కలిసి. సో అందుకే ఎవరితో చెప్పాలో అర్థం కాక కాలేజ్కి వెళ్ళలేక అలాగని చెప్పి ఇక్కడ ఇంటికి రాక ఇబ్బంది పడి ఇంకా ఇది నా ఒకరిదానికే కాదు చాలామంది అమ్మాయిలకి ఇలా జరుగుతుంది. సో ఎవరొకళ్ళు చనిపోతే కానీ ఇది బయటికి రాదు, ప్రపంచానికి తెలియదు. సో అందుకే నేనే చనిపోయి అది అందరికీ తెలిసేలా చేద్దాం కదా అని. అంటే ఇన్ డీటెయిల్గా మెసేజ్ అయితే పంపిద్దాం అంటే చనిపోయి ముందే పెట్టిందంటారా? ఇది ఎన్ని గంటలకు వచ్చింది మెసేజ్? ఇది 12:57 ఆ టైంకి వచ్చిందండి. ఓకే, దాని తర్వాత మేడం నుంచి దూకే ప్రయత్నం అయితే చేసిందా సిస్టర్? అవునండి. ఓకే ఓకే, ఎలా ఉండేది? సిస్టర్ ఎలా ఉండేది అసలు? మీతో బాగా చదువుకునేదా? బాగా చదువుతుంది, మంచి గ్రేడ్ వచ్చిందండి ఆవిడకి 10th కానీ. 10th అది మంచి పర్సెంటేజ్. బాగానే చదువుతుంది. అయితే ఇది ఈ గండికోట రూపశ్రీ ఎవరైతే ఉన్నారో సిఎస్సి గ్రూప్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే మంచి 10th క్లాస్లో కానీ మిగతా పాలిటెక్నిక్లో కానీ మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ అయితే వచ్చి ఆ అమ్మాయి చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను బాగా చదువుకుంటాను, మంచి ప్రయోజకురాలు అవుతానని చెప్పి తల్లిదండ్రులకి అయితే మాటిచ్చి ఈ మధురవాడలో అయితే ఏదైతే ఉందో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే రాత్రి 12 గంటల సమయంలో అయితే మెసేజ్ అయితే పెట్టింది. మెసేజ్ పెట్టి ఇలా లైంగికంగా వేధిస్తున్నారు, మీరు అడగొచ్చు కంప్లైంట్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు, కానీ ఆ కంప్లైంట్ ఎవరికైతే కంప్లైంట్ చేయాలో వాళ్ళే లైంగిక వేధింపులు నాకే ఒకదానికే కాదు మిగతా విద్యార్థులను అందరూ కూడా లైంగిక వేధింపులతో చాలా టార్చర్ పెడుతున్నారు, అది తట్టుకోలేక నేను ఈ పని చేయాల్సి వస్తుంది, దయచేసి నన్ను క్షమించనని చెప్పి ఒక మెసేజ్ రూపంలో అయితే వీళ్ళకైతే మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది 12-12:30 ప్రాంతంలో. తర్వాత అయితే అమ్మాయి సూసైడ్ చేసిన కాలేజీ భవనం పైకెక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు అంతపాటు ఈ తల్లిదండ్రులు అయితే మాట్లాడించడం అయితే జరిగింది. మనం ఇప్పుడైతే పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. అయితే తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ చాలా బాధపడుతున్నారు, చాలా మంచి భవిష్యత్తు ఉండే మా అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి అయితే మనతో పాటు ఆర్టీవీతో అయితే ఈ తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద నుంచి. విశాఖలో చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో లైంగిక వేధింపులకు గురయ్యి ఈ ఒక అధ్యాపకులు అయితే చేయడంతో సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో తల్లిదండ్రుల గండికోట రమణ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా? తల్లి ఏం జరిగిందమ్మా అసలు అమ్మాయికి? తల్లి అయితే మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది, తండ్రి మధ్య ఒకటి ఉన్నారు. చెప్పండి అసలు ఎలా న్యాయం కావాలి మీ అమ్మాయి విషయం? కావాలండి, అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియాలండి. నా కూతురు చాలా మంచిదండి, నాకు అలాంటి కూతురు చచ్చిపోయింది, బంగారు లాంటి కూతురు. వాళ్ళు యాజమాన్యం కూడా నాకు కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదండి. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చెప్పారండి, అది కరెక్ట్ కాదండి. నాకు అసలు అవి చెప్పడం కూడా అమ్మాయి మెసేజ్ పెట్టిందండి, ఆ మెసేజ్ గురించి నాకు ఇంపార్టెంట్గా అసలు ఇవాళ నా కూతురికి జరిగిందండి, రేపు పొద్దున బయట ఇంకా ఏరే వాళ్ళకి కూడా జరగవచ్చండి ఇది. అందుకని అసలు సమస్య అనేది ఎందుకు ఇలా జరిగిందో తెలియాలండి, దానికి పరిష్కారం కూడా కావాలండి ఏదైనా సరే. కానీ ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు ఇప్పుడు మీతో? పోలీసులు అయితే ఇప్పుడు ఏమీ చెప్పలేదండి, అది రాసుకొని కేజీహెచ్కి వెళ్ళమన్నారండి. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఏమీ చెప్పలేదండి, అంతే చెప్పారండి. మెసేజ్ ఏ టైంకి వచ్చిందండి మీకు? మెసేజ్ రాత్రి 12:30 1 గంట టైం అప్పుడు వచ్చిందండి. మీరు మెసేజ్ రాగానే మీకు హుటాహుటిన మీరు బయలుదేరి వచ్చారా? వచ్చామండి మెసేజ్ రాగానే వచ్చామండి. అమ్మాయి 10th క్లాస్ పాలిటెక్నిక్ బాగా వచ్చాయండి? వచ్చాయండి, 10th కూడా 504 వచ్చినాయండి. పాలిటెక్నిక్లో కూడా ఎంతో కానీ 3000 లోపే ఎంతో ర్యాంక్ వచ్చింది అన్నారండి. అంటే వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయిని చక్కగా చదివిస్తామని చెప్పారండి. నమ్మి ఇక్కడ జాయిన్ చేశానండి. చేస్తే మరి ఇలా చేశారండి. అమ్మాయి ఎలా చనిపోద్దండి? మేడ మీదకి ఎవరికి తెలియకుండా చనిపోద్ది ఏంటండి? ఒకటే రూమ్మేట్స్ ఉంటారు, అందులో అందరూ ఉన్నారు. బయటన్నా చనిపోతే ఏదన్నా బయటకు వచ్చి ఎక్కడ చనిపోతుందో అనడానికి, హాస్టల్లోనే చనిపోతుంటే మరి యాజమాన్యం అంతా ఏం చేస్తున్నట్టండి? చనిపోయిన వెంటనే కూడా రాలేదంటండి. అది చెప్పిన అమ్మాయిలు కూడా వచ్చారండి, సాక్ష్యానికి తీసుకొచ్చిన 3 అమ్మాయిలు వచ్చారండి. వాళ్ళు కూడా అమ్మాయి పడిపోయినట్టు చూసిన తర్వాత కూడా వాళ్ళు రాలేదంటండి బేగాన పట్టుకోవడానికి. అదండి నాకు ఎలా జరిగింది ఏంటనేది తెలియాలండి. ఏం చెప్పింది మెసేజ్లో? ఏం పెట్టిందండి అసలు అమ్మాయి? మెసేజ్ ఎవరో వేధింతున్నారని చెప్పిందండి, స్టాఫే వేధింతున్నారని చెప్పిందండి. నాకు చదవడం రాదు, మెసేజ్లోనైతే అలాగ మా అబ్బాయి చెప్పాడు, నాకు అంతే అర్థమవుతుందండి. వేధించారు సెక్స్ పరంగా అని చెప్పిందండి. వేధింపులు జరిగినాయి, ఏమన్నా కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో పెడతాం ఫోటోలు అని బెదిరించారు. మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? ఎవరో లేదండి, అమ్మాయికి ఫ్రెండ్స్లో అయితే మా ఊళ్ళో ఎవరు. కాలేజ్కి అది వెళ్ళారా? ఇప్పుడు
జాయిన్ చేసినప్పుడు మా ఆవిడ వెళ్ళి జాయిన్ చేసి వచ్చిందండి. తర్వాత మా అల్లుడు మా అమ్మాయి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు రాత్రి జరిగిన సంఘటన తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళారు? వెళ్ళలేదండి, ఇక్కడికే పిలిపించారండి హాస్పిటల్కి. ఇక్కడికే అపోలో హాస్పిటల్కి పిలిపించి చనిపోయిందని చెప్పారండి పోలీసులు అంతా. చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు వరకు రాయించారండి. రాసి ఇప్పుడు కేసు అమ్మాయి పడిపోయింది అంటున్నారు కదా, తలకి ఏమైనా గాయాలు ఏమైనా తగిలిందా? కనిపించలేదండి అక్కడైతేనే. పోలీసులు అయితే సీసీ ఫోటోలో పడిపోయినట్టు ఉందని మాకు చెప్పారండి. మరి తలకైతే నాకు కనపడలేదండి, పట్టుకున్నాను, తలకైతే ఏమి కనపడలేదు. మరి ఎక్కడ తగిలింది ఏటో తగలడం అయితే తెలదండి నాకు ఆ విషయం అయితే. మొత్తం మూసారండి, తలకాయనే చూపెట్టారు, ఇక్కడి నుంచి పైన చూపెట్టారు. తలకాయ ముఖం అయితే బాగానే ఉందండి. అదండి. కాలేజ్కి వెళ్ళలేదు కదా అయితే మీరు? వెళ్ళలేదండి. కాలేజ్ భవనం పైన దూకి చచ్చిపోయారు. అవునండి. ఇది అయితే ఈ రూపశ్రీ ఎవరైతే ఉందో ఆ రూపశ్రీ తల్లిదండ్రులతో అయితే మనం మాట్లాడడం అయితే జరిగింది. రూపశ్రీ తల్లి అయితే మాట్లాడే పరిస్థితులు అయితే లేదు. అయితే ప్రధానంగా రూపశ్రీ తండ్రి ఎవరైతే ఉన్నారో గండికోట రమణ, ఆ రమణ గారు చెప్తున్నారు, మాకు 12:30 అలాగే మెసేజ్ అయితే వచ్చింది, మమ్మల్ని మానసికంగా లైంగికంగా వేధించారు, ఒక అధ్యాపకులు వేధించారు అని చెప్పి అని బాధపడుతూ అమ్మాయి మెసేజ్ అయితే పెట్టింది. నన్నే కాదు ఇంకా మా తోటి బాలికలు, మా తోటి క్లాస్మేట్స్ని కూడా ఇలాగే చేయడం జరిగింది. అందుకే నేను చనిపోవడంతో అయినా మిగతా వాళ్ళైనా సేవ్ అవుతారు, మిగతా వాళ్ళకైనా ఈ విషయం బయటపడుతుందని చెప్పి అమ్మాయి ఒక మెసేజ్ రూపంలో తెలియజేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని హుటాహుటిన కాలేజ్ వాళ్ళు అయితే అపోలో హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ తల్లిదండ్రులు విషయం తెలుసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ రావడంతో అప్పటికే చనిపోయి ఉంది. అమ్మాయిని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ అయితే తరలించడం అయితే జరిగింది. ఇది తల్లిదండ్రులు చెప్తున్న విషయం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ లైంగిక వేధింపులు అనే నేపథ్యంలో అయితే వస్తున్న వాస్తవాలకు అసలు నిజమెంత, దానికి సంబంధించి కాలేజ్ హాస్టల్కి సంబంధించి ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మాయి ఈ పైనుంచి దూకు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏమంటారు, ఏం చెప్తారు ఈ విషయంలో? ఈ విషయంలోన ఏంటంటే అమ్మాయి డిప్రెషన్లో ఉందని తప్పించి మాకు ఇంకొక అనుమానం లేదండి. తర్వాత అమ్మాయి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది, ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తుంది. చదువులోన వెనకబడి మాత్రం ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటారా, యాజ్ ఎ ప్రిన్సిపల్గా నాకు తెలుసు, యాజ్ ఎ క్లాస్ టీచర్ కూడా ఆ క్లాస్లో నేను వెళ్తుంటాను. అమ్మాయి కూడా పెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా బాగుండదు. అయితే ఏంటంటే అమ్మ నువ్వు చదవాలంటే చదువుతాను సార్ అని అంటుంది. అంతేకాకుండా అదర్ ఫ్యాకల్టీ, ఉమెన్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిని అడిగినా సరే అమ్మాయి ఇదే ఆన్సర్ చెప్తుంది. దాని తర్వాత ఈ ఒంటరితనాన్ని ఎక్కువగా అమ్మాయి ప్రిఫర్ చేస్తుంది. ఆ ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలనే ఆలోచనతో వాళ్ళ తల్లిదండ్రులకి గత జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము. కానీ రీసెంట్ 1 month నుంచి అయితే చాలా ఎక్కువగా వాళ్ళు క్లాస్ టీచర్లు, హెచ్ఓడి ఫోన్ చేసేసి రమ్మంటే వాళ్ళ టీచర్ లేట్ అంటే వాళ్ళు పేరెంట్స్ ఏమనేవాళ్ళంటే మాకు పని ఉందండి, పని చూసుకుని వస్తామని అనేవాళ్ళు. అమ్మాయికి కూడా అడిగాము చాలాసార్లు, మీ పేరెంట్స్ రావట్లేదమ్మా ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు పనిలో ఉంటారండి, వస్తారండి అని అనేది. అంతకుమించి అమ్మాయికి ఏ ఇబ్బంది కానీ ఉన్నదనేది మాత్రం మా దృష్టిలో లేదు. ఒకటి ఆ అమ్మాయి మాత్రం అమాయకత్వం ఉంటుంది. తర్వాత రూరల్ బ్యాక్గ్రౌండ్, అందరితోనే నలుగురితో కలవలేదు. అంతకుమించి ఇంకా ఇబ్బందులు అంటే మాత్రం అమ్మాయికి ఏమీ లేవనేది నేను 100% నిక్కచ్చిగా చెప్పగలను. ఒకటి ఏంటంటే అమ్మాయి చదవడం ఇప్పుడే మొదలుపెట్టింది. పోన్లే ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే అవి కూడా ఇంకేం మొదలవ్వలేదు. ఎగ్జామ్స్ ఇంకా డేట్స్ ఇంకా ఇచ్చారు. వాటి ప్రిపరేషన్ అనేది పిల్లలందరూ చేస్తున్నారు. ఈ అమ్మాయికి కూడా చేయమనే మనం చెప్తున్నాం తప్పించి అమ్మాయి కొంచెం చదువులో వెనకబడుతూనే ఉన్నదని తప్ప ఇంకో కంప్లైంట్ అమ్మాయి మీద లేదండి. సార్ ప్రిన్సిపల్ గారు, ఒక విషయం మీతో ఏకీభవిస్తాం, కరెక్టే. అయితే ప్రధానంగా తల్లి మాట్లాడలేకపోతున్నా, తండ్రి అయితే మటుకు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అమ్మాయి బాగా చదువుతుంది, మంచి మార్కులు సంపాదించుకున్న అమ్మాయి ఫ్యూచర్ బాగా చదువుతుంది కదా అని చెప్పి మేము కూడా జాయిన్ చేయడం అయితే జరిగింది అని చెప్పి ఒక పాయింట్ అయితే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ అయితే పెట్టింది, మాకు ఈ ఫ్యాకల్టీ లైంగిక వేధింపుల వల్ల నేను ఇది చేస్తున్నాను, ఇంకెవరికి జరగకూడదు అని అమ్మాయి పెట్టింది. ఏమంటారు, మీరేమంటారు? నిక్కచ్చిగా చెప్పగలను. వాళ్ళకి వెళ్ళిన ఫ్యాకల్టీలో నేనే ఒక్కడిని జంట్. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన చాలా మంచి ఆయన వీక్లీ వన్సే వెళ్తారు డ్రాయింగ్కి. నాకు తెలిసిన మట్టుగా 100% ఫ్యాకల్టీ నుంచి ఏ ఇబ్బంది లేదు. తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేసిన ప్రతి ఫ్యాకల్టీ స్టాఫ్ అంతా లేడీసే, జెంట్స్ లేరు.
కాదు సార్, ఒకటి ఓకే కరెక్టే, వీళ్ళకి వెళ్ళాల్సిన ఫ్యాకల్టీ అయితే జెంట్స్ లేరు, మిగతా సబ్జెక్టులు కానీ మిగతా బ్రాంచ్లు కానీ లేరా? ఫ్యాకల్టీ అనేది అవకాశం లేదండి. ఎందుకంటారా 9 to 4:30 అనేది మన కంట్రోల్లోనే జరుగుతుందండి. 9 to 4:30 అనేది మన కంట్రోల్లో జరుగుతుంది. ఎవ్రీ అవర్ 2 times నేను రౌండ్స్ వేస్తానండి. ఆ క్లాస్కి ఇంకొక టీచర్ వెళ్ళవలసిన అవకాశం లేదండి. అది నేను బలగు చెప్పగలను. ఒకవేళ ఏదైనా క్లాస్ టీచర్ సెలవు పెడితే ఆ 7గురిలోనే ఒక ఫ్యాకల్టీ ఎంగేజ్ చేస్తారు తప్పించి ఇంకో జెంట్ ఫ్యాకల్టీ మాత్రం వెళ్ళరండి. కాదు సార్, ఇప్పుడు అమ్మాయి అయితే దగ్గర దగ్గర 1 గంటన్నర లోపు అయితే అమ్మాయి అయితే దూకి ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఏంటి మీ వార్డెన్ అసలు ఆ అమ్మాయిని చెక్ చేసుకోలేదు, అసలు ఆ అమ్మాయి లేదని? గత 7:30, 8 నుంచి కంటిన్యూగా వాష్రూమ్లోన ఎక్కువగా అమ్మాయి వాష్రూమ్లో ఉండిపోయేది. అది మాకు తెలిసిందే. ఎప్పుడు అమ్మాయి ఉండిపోయినా సరే వాష్రూమ్లో ఉండిపోతుందండి. అయిన తర్వాత మన వాళ్ళు చెక్ చేసుకొని వాష్రూమ్లో చెక్ చేశారు, అమ్మాయి అవైలబుల్గా దొరకలేదు. దానివల్ల ఏంటంటే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందేమో అని వాళ్ళ పేరెంట్స్కి కూడా మనం కాంటాక్ట్ చేశాము. పేరెంట్స్ ఏంటంటే ఎక్కువగా ఫోన్ రెస్పాండ్ అవ్వరండి, ఇన్ఫర్మేషన్ అనేది అది. దాని తర్వాత ఏంటంటే మరి ఎక్కడి నుంచి ఏ టైంలోనే ఎలా వచ్చిందో అనేది, ఎక్కడ దాగున్నది అనేది మాకు అనుమానం. అయితే మనం ప్రతి కార్నర్ని మాత్రం వెతికించాం. ప్రిన్సిపల్ గారు, ఒకటి ఆ అమ్మాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్తున్నారు మీరు. అయితే మరి ఆ అమ్మాయి ఒక అధ్యాపకులు ఒక ఫ్యాకల్టీ నన్ను ఎలా చేస్తున్నారు, ఇది ఇంకెవరికి జరగకూడదనే నేను ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి ఒక మెసేజ్ అయితే ఆ అమ్మాయి మొబైల్ నుంచే వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళింది. ఏమంటారు మీరు, ఎలా చూడొచ్చు? ఆ మెసేజ్ అనేది నాకు తెలిసిన మట్టుగా కరెక్ట్ కాదండి. ఒకవేళ అది అయ్యి ఉంటే అమ్మాయి డిప్రెషన్లో ఇచ్చి ఉండాలి, కానీ ఫ్యాకల్టీ నుంచి మాత్రం ఆ ప్రాబ్లం లేదు. డిప్రెషన్లో ఇస్తే నాకు ఎలా ఒంట్లో బాగోలేదు, లేదా నేను చదవలేకపోతున్నాను అని చెప్తుంది, కానీ ఊకోల మీద అపనింద వేసి ఎందుకు చనిపోవడం అనుకుంటాను. అది ఇప్పటికీ నాకు మిస్టరీగా ఉంది. కానీ అది ఎందుకు అలాగ అమ్మాయి రాసింది అనేది దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒకటి మాత్రం, ఫ్యాకల్టీ అనేది అమ్మాయితోని జెంట్ ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా అరుదు, నేను తప్పించి ఇంకెవ్వరూ కౌన్సిలింగ్ అమ్మాయికి చేయలేదు. నేను చాలాసార్లు కౌన్సిలింగ్ చేశాను. ఆ కౌన్సిలింగ్లో చెప్పేది అమ్మాయి ఏంటంటే చదవలేకపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని అమ్మాయి అంతే చెప్తుంది తప్పించి ఇంకొక విషయం అనేది చెప్పదండి. సార్, అయితే ప్రధానంగా అమ్మాయి 8 నెలలు అయింది జాయిన్ అయ్యి, ఫస్ట్ ఇయర్ అంటున్నారు. 7 నుంచి 8 నెలలు. ఇప్పుడు పండగ కానీ పబ్బాలకి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే ఇది లేదా? వెళ్ళింది అమ్మాయి అనేది ప్రతి సెలవులకి వెళ్తుందండి. కానీ ఎక్కువగా అమ్మాయి వెళ్తుందని మాత్రం తక్కువ, వెళ్ళడం తక్కువ. పేరెంట్స్ని మనం రమ్మంటాం, ఎందుకంటే పేరెంట్స్తో మాట్లాడితే అమ్మాయికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే అమ్మాయి ఏమైనా డిప్రెషన్లో ఉందా అని తెలుసుకోవడానికి అవుతుందని, అంతకుమించి ఏం లేదు. పేరెంట్ ఇప్పటివరకు కూడా రాలేదండి. ఇదిగోండి మీకు ఈరోజు చెప్తున్నాను, 7-8 months నుంచి ఏ పేరెంట్ కూడా ఇప్పటివరకు నాకు కానీ, మా హెచ్ఓడికి కానీ, మా క్లాస్ టీచర్కి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. వస్తుంటే ఈ ప్రమాదం జరిగి ఉండదని మేము ఊహిస్తున్నామండి. లోన్లీ, ఓకే, అమ్మాయి డిప్రెషన్ లోన్ అయింది, లోన్లీగా ఫీల్ అవుతుంది. అంటే ఒకటి ఏంటంటే డిప్రెషన్ అంటే ఎలా అంటారంటే చదువులోన ముందుకు వెళ్ళదు కాబట్టి ఆ డిప్రెషన్ ఉందేమో అని మన అనుమానమే తప్పించి ఇబ్బందులు మాత్రం అమ్మాయికి లేవు. అంటే అమ్మాయికి సడన్గా 500 అబోవ్ మార్క్స్ వచ్చాయని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు, మీరేం చెప్తారు? ఆ మార్కులు అనేది 10th కదండి, ఇక్కడికి వచ్చారు మాత్రం పర్ఫార్మెన్స్ అస్సలు లేదు సార్. మా దగ్గర డాటా అంతా ఉంది. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ అవర్ కూడా మేము ఫస్ట్ అర్థమయ్యేటట్లు చెప్తాము, దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయిస్తాం, దాన్ని చూడకుండా రాయిస్తాం. ఈ 3 పనులు అనేది అమ్మాయి చేయలేకపోతుంది. అయితే ఏంటంటే చేయలేకపోయినా పర్వాలేదు, మనకి ఏంటంటే ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి, ఈ చదివితే చాలమ్మా మనం పాస్ అయిపోతామని మనం ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తున్నాం. ఆ విషయంలో మాత్రం నేను నిక్కచ్చిగా చెప్పగలను. ఎందుకంటారా 9 to 4:30 అనేది నేను ఒక కాపలాదారిలాగా, ప్రిన్సిపల్ అయినా సరే ఒక కాపలాదారిలాగా ఉంటున్నానండి. ఆ విషయంలో మాత్రం నేను నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పగలను. మేము మాత్రం బాగానే ట్రైన్ చేస్తాను. అమ్మాయికి ఇబ్బంది మాత్రం జెంట్ ఫ్యాకల్టీ నుంచి ఉండదు అనేది నేను చెప్పగలను. ప్రిన్సిపల్ గారు, లాస్ట్ చివరగా గత 10 సంవత్సరాల నుంచి కాలేజ్ రన్ చేస్తున్నారు, ఇలాంటి ఎటువంటి ఆరోపణలు ఎప్పుడూ లేదు మీ కాలేజ్ మీద అని మీరు చెప్తున్నారు. వాళ్ళ తండ్రి అయితే మటుకి కాలేజ్ వాళ్ళే చేశారు, కాలేజ్ వాళ్ళే మా అమ్మాయి చనిపోయిందని ఒక ఆరోపించారు, మాతో చెప్పారు. ఏం చెప్తారు? అది ఆరోపణే తప్పించి అలాంటి ఇన్సిడెంట్స్ అనేది మా కాలేజీలో లేవు. అలాంటి ఇన్సిడెంట్ అనేది చూపెట్టగలిస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అది మాత్రం అలాంటి ఇన్సిడెంట్ ఇప్పటివరకు జరగలేదు, అది జరిగే అవకాశం ఇవ్వము. ఇది కూడా జరగకుంటుంటే హ్యాపీగా ఉండేది అని మన ఆలోచన, అంతమంచి ఇంకా. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ రూపశ్రీ ఉదాంతం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. ఆ అమ్మాయి ఈ సైకలాజికల్గా బాధపడుతుంది, ఆ నేపథ్యంలో ఆ అమ్మాయి ఇలా చేసుకున్నాను తప్ప వేరే ఫ్యాకల్టీ విషయంలో ఈ విషయం అయితే కరెక్ట్ కాదు. ఫ్యాకల్టీలు ఎవరు మ్యాక్సిమం లేడీ ఫ్యాకల్టీసే ఉంటారు. నెక్స్ట్ ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి చాలా డల్ స్టూడెంట్, చదువు విషయంలో చాలా డల్
డల్గా ఉంది. ఆ అమ్మాయిని ఇంకా బాగా ప్రిపేర్ చేసి అమ్మాయికి మంచి మార్కులు రావడానికి ట్రై చేసాం. కానీ ప్రధానంగా ఈ లైంగిక వేధింపులు అనేది సమస్య లేదు, అసలు ఎవరో ఇక్కడ జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ ప్రిన్సిపల్ భాను ప్రవీణ్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ చైతన్య కాలేజ్ నుంచి.